హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వర్ధిని వండర్ బ్లాగ్స్. ఈరోజు మా హస్బెండ్ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. అయితే మా హస్బెండ్ ఏంటి చికెన్ పకోడీ అడిగారు. సో చిన్న చిన్న పీసెస్ కట్ చేయించేసాను చికెన్ షాప్ దగ్గరే. అయితే ఈరోజు చికెన్ పకోడీ చేయడానికి మొత్తాన్ని రెడీ చేసుకున్నా. ఫుల్గా చికెన్ మొత్తం వాష్ చేసేసాను ముందుగానే. చూసారా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించాను. సో పకోడీ చేయడానికి చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం పిల్లలు తినడానికి కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు తినడానికి కానీ బాగుంటుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్ అన్నీ తీసుకున్నా. అయితే ఇందులో ఏమేమి మిక్స్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్గా 2 స్పూన్స్ కారం తీసుకున్నా. అండ్ ఆల్సో కొంచెం స్పైసీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కారం ఎక్కువ తీసుకున్నా. అండ్ ఆల్సో సాల్ట్, పసుపు కొంచెం, ఇంకా కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసుకుంటే కొంచెం పీస్ అనేది బాగుంటుందని. అలాగే 1/2 స్పూన్ శనగపిండి వేసుకున్నా. అండ్ కొంచెంగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను 2 స్పూన్స్. ఒకటి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ అనమాట. తర్వాత గరం మసాలా అండ్ కొంచెంగా ధనియా పొడి, కొంచెంగా కొత్తిమీర వేసుకున్నా. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా. తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుంటే, నేను ఫుడ్ కలర్ యూజ్ చేయను ఎందుకంటే మా హస్బెండ్కి ఫుడ్ కలర్ నచ్చదు, అందుకే ఫుడ్ కలర్ వేసుకోలేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకున్నా. ఎందుకంటే కొంచెం చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చికెన్. దీన్ని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ముద్దలుగా లేకుండా మంచిగా మిక్స్ చేసుకుంటే మిశ్రమాన్ని మనకి చికెన్ పకోడీ చేయడానికి కూడా కొంచెం బాగుంటుంది. టేస్టీగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం మిశ్రమానికి బాగా ఇది మిక్స్ అవుతుంది. చూసారా, బాగా మిక్స్ చేసుకున్నాక కర్రీ పీసెస్ అన్నిటికీ ఫుల్గా మనం కలుపుకునే మిశ్రమం బాగా అంటుకుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి నేను చికెన్ తీసేసుకున్నాను. చికెన్ తీసుకున్నాక చూసారా, మొత్తం చికెన్కి మొత్తం మనం మిక్స్ చేసుకున్న మిశ్రమం అంతా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఫుల్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ ఎంత హీట్ అవుతే మనకి క్రిస్పీగా చేయడానికి చికెన్ పకోడీ అనేది అంత బాగుంటుంది. సో నేను పీసెస్ కొంచెం వేసుకున్నా. మొత్తం అన్ని పీసెస్ వేసుకుంటే మిక్స్ చేయడానికి బాగోదు కాబట్టి పీసెస్ ఫుల్గా వేసుకొని ఫుల్గా ఫ్రై చేసాక చూసారా ఎలా ఉన్నాయి, కొంచెం రెడ్డిష్గా మంచి కలర్గా ఉంది. చికెన్ పకోడీ అనేది చూడడానికి కూడా కొంచెం క్రిస్పీగా కనిపిస్తుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను పీస్ అనేది ఎలాగ కుక్ అయ్యిందో, ఎలా ఫ్రై అయిందో అనేది మీకు లాస్ట్లో ఒక పీస్ తీసి చూపిస్తాను. ఫ్లేమ్లో మంచిగా వేపాక చూసారా, పీసెస్ లోపల కూడా మంచిగా కుక్ అయ్యాయి సాఫ్ట్గా. అండ్ చూడడానికి కూడా మా హస్బెండ్ ఆల్రెడీ టేస్ట్ చేసి చూసారు, ఫుల్ క్రిస్పీగా అండ్ బాగుంది. లాస్ట్లో కొంచెం మిర్చి అనేది కట్ చేసుకొని చిన్న ఆయిల్లో ఫ్రై చేసుకొని దాని మీద స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం చూడడానికి కూడా లుకింగ్ అనేది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుర్తుపెట్టుకోండి, వర్ధిని వండర్ బ్లాగ్స్.